గురుగారు మీరు అన్నట్టు ఈ చందనోత్సవం రోజునే నిజస్వరూపము మనకి కనిపిస్తుంది. మిగతా రోజులలో చందనంతో కప్పబడి శివలింగాకృతిలోని మనకి దర్శనమిస్తూ ఉంటాడు. మరి ఈ స్వరూపం యొక్క వైశిష్ట్యం ఏంటండి? లింగాకృతము అనేది అద్వైతానికి చిహ్నం. నీలో ఉన్నటువంటి అహంకార మమకార ఆసక్తి ఫలాపేక్షలన్నింటినీ నువ్వు దూరం చేసుకున్నప్పుడు నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్నసబధ్యతే అని చెప్తుంది భగవద్గీత. అందరూ కర్మలను ఆచరిస్తున్నారు, ఆ కర్మలే బంధనాలు అవుతున్నాయి. పట్టుపురుగు తన నుంచి బయటికి దారం రాగానే చూసి చాలా సంతోషిస్తుంది. అద్భుతమైన ఒక దారానికి నేను అంకురార్పణ చేశాను, ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి వస్తుంది. ఇలా వచ్చిన దారాలే ఆ పట్టుపురుగును చుట్టుకొని అది ప్రాణం వదలటానికి కారణమవుతుంది. ఇలానే జీవుడు కూడా కర్మలనే దారాలను చూసి అది తన ప్రయోజకత్వం అని భావించి వాటిలో చిక్కుకుపోతున్నానన్న సత్యాన్ని విస్మరించి జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటున్నాడు. కోతి ఒక పొడగాటి మూతి ఉన్నటువంటి గాజు సీసాలో చేతులు పెట్టింది. అక్కడున్న జీడిపప్పు తీసుకున్నాం. జీడిపప్పు తీసుకోవడం కోసం పిడికిలు బిగించింది. చేయి వదిలేస్తే జీడిపప్పు వదిలేస్తే చేయి బయటకు వస్తుంది, కానీ వదలటానికి దానికి మనస్కరించడం. అలానే జీవుడు కూడా ద్వైతీభావంతో సుఖము దుఃఖము రాగము ద్వేషము ఇలా అనేకమైన భావనలతో జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటాడు. వరాహ లక్ష్మీ నరసింహ అవతారాలలో హిరణ్యాక్ష హిరణ్యకశపులను నువ్వు అంతం చేసిన తరువాత అంతా పరమాత్మ స్వరూపమే. అందుకే ప్రతినిత్యము అద్వైత భావనానికి రూపకల్పన చేస్తూ శివలింగాకృతిలో దర్శనమిస్తూ కేవలము ఈ అక్షయ తృతీయ నాడు చందనాన్ని అంతా తీసేసిన తరువాత తన నిజరూప దర్శనాన్ని చూపిస్తూ ఇలాంటి అద్భుతమైన మానవ జీవనం యొక్క ఆంతర్యాన్ని గ్రహించి నీ జీవితాన్ని సంస్కరించుకోమన్న సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రంలో నీ కోరిక నువ్వు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. అక్కడ కప్పపు స్తంభం అని ఒక స్తంభం ఉంటుంది, దాని కింద సంతాన గోపాల యంత్రం ఉంటుంది. ఎవరైతే దాన్ని ఒక్కసారి ఆలింగనం చేసుకుంటారో వారి కడుపు పండి సత్సంతానం వారికి కలుగుతుంది. ఇలా యంత్రము ద్వారా ప్రతిష్ఠత చేసినటువంటి అవసరమైన ఆనందాన్ని అందుకుంటూ ఆలయంలో ప్రతినిత్యము చందనంతో ఉన్నటువంటి రూపాల్లోని నిజ రూపాన్ని అక్షయ తృతీయ నాడు దర్శిస్తూ జీవితాన్ని అద్భుతంగా మలుసుకోమని చెప్పటమే అక్షయ తృతీయ నాడు మనం చేసేటువంటి కర్మల యొక్క అంతరార్థం. గుర్తిద్దాం, ఆ స్వామి అక్కడ ఆవిర్భవించటంలోనే ఆంతర్యాన్ని తెలుసుకుందాం, జీవితాన్ని అద్భుతంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం.